హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే కనిపిస్తలేను, కానీ వాయిస్ వస్తుంది, వీడియో ఉంది ఏంటి అని అనుకుంటున్నారా? ఇప్పుడు అమెరికాలో సాయంత్రం 7 అవుతుంది. డాలస్లో చూడండి ఎంత ఎండనో, అంటే 7 అయినా కూడా ఇంకా సూపర్గా ఎండ కొడతా ఉన్నది. మొన్న ఒక 4-5 రోజులు కొంచెం చల్లగా ఉండే, కానీ ఎండలు అయితే విపరీతంగా ఉంటాయి. సో ఈ వీడియో ఏంటి అంటే, నేను మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశాక అర్థమైపోయింది, ఎస్ నేను యుఎస్ నుంచి ఇండియాకి వెళ్తున్నానండి. సో ఎందుకు అనంటే, మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక ఇంపార్టెంట్ పని మీదనైతే నేను ఇండియాకి వెళ్తున్నా, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒంటరిగా ఎలోన్గా ట్రావెల్ చేస్తున్నా. మా అయాన్షన్ను హస్బెండ్ ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అడుగుదాం ఒక్కసారి. నన్నే వాట్ ఇన్ మీ అంటే ఏది బాగా మిస్ అవుతావు? In 2 miles, take the exit toward International Service Road, South Service Road. చెప్పు. నువ్వేం మిస్ అవుతావు? వంటకి మాత్రమే నేను మిస్ అయిపోతా. ఏదో అట్లా చెప్తామండి, పొద్దున లేకనే కాఫీ నేను ఉండద్దు. అదే వంట, ఇంకేం లేదు. దానికి వంట మనిషిని తీసుకుంటే అయిపోతుంది కదా. అయాన్స్ వంట మనిషిని తెచ్చుకుంటే అయిపో. ఫైనల్గా అడుగుతాను, అంతేనా? ఒక వంట మిస్ అవుతావు. సరే అయాన్స్, ఇక వచ్చేస్తుంది కదా ఎయిర్పోర్ట్, జాగ్రత్తగా ఉండు, ఓకేనా? జాగ్రత్తగా ఉండు, మంచిగా. ఏమైంది? మనం ఇదిగో చూసినా అక్కడ లెఫ్ట్ పోతే మళ్ళీ వేరే ఎయిర్పోర్ట్. మంచిగా స్కూల్కి పో, చదువుకో, నీది ట్రంపెట్, నీ మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకో. డాడీ నువ్వు సతాయించవులే, నువ్వు సతాయించే క్యాండిడేట్వి కాదులే, కానీ మంచి తిను అంతే, ఓకే? నువ్వు ఆఫీస్ అని ఊకే టెన్షన్లు పడి అటు ఇటు పోకుండా కొంచెం టైంకి తిను. ఇప్పుడు నేను చేసిన వంటలు నేను చేసిన వంటలు మీకు మా అంటే ఒక 1 వీక్ వస్తాయి కావచ్చు, అంతే. సరేనా? చలో సరేనా? బ్యాగేజ్ చెక్ ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. సో నేను ఎప్పుడో బయలుదేరినా, నా ఫ్లైట్ 10:50 అండి. సో నేను ఇంట్లో మేము 6:30కి అట్లా బయలుదేరినాం. సో చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. సో ఫ్రెష్ అయిదామని అట్లా వాష్రూమ్కి వచ్చిన. సో నా వెనకాల ఉన్న ఆవిడ చూసి ఓకే యూ వ్లాగింగ్ కంటిన్యూ అని అంటుంది. అందుకే నేను అట్లా చిన్నగా నవ్వుతున్నా అన్నట్టు. సో ఇది నా ఫస్ట్ టైం ఒంటరిగా నేను ట్రావెల్ చేయబోతున్నాను, మా అయాన్స్ని మా హస్బెండ్ని ఇంట్లో వదిలేసి. బట్ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇండియాలో ఉంటే నేను ఎప్పుడు డొమెస్టిక్గా 1-2 సార్లు వెళ్ళాను, కానీ ఫర్ ద ఫస్ట్ టైం దేశం వదిలి వెళ్ళడం, 2 ఫ్లైట్స్ చేంజ్ అవ్వాలి. సో కొంచెం భయంగా ఉంది, బట్ ఎట్ ద సేమ్ టైం ఎక్సైటింగ్గా కూడా ఉంది. అండ్ నేను ఇక్కడ కూర్చున్నా, సో అన్ని చెక్-ఇన్స్ అయిపోయినాయి. ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నా అని మనసులో భయంగా ఉన్నా కూడా ముఖంలో అది చూపించకుండా కవర్ చేసేసుకున్నా అన్నట్టు. ఫైనల్లీ టైం అయితే అయింది, వెళ్ళిపోదాం పదండి. సో ఎక్కే ముందు నాకు ఇక్కడ ఒక ఫ్యామిలీ పరిచయం అయింది, ఒక ఇండియన్ ఫ్యామిలీ. తను ఇంకా పాపతోని ట్రావెల్ చేస్తుంది. తన దగ్గర 2 బ్యాగులు ఉండి చాలా కష్టపడుతూ ఉండే, అందుకని నాకు కూడా హెల్ప్గా ఉంటుంది ఒకరు తోడు ఉంటే అని వాళ్ళతో మాట్లాడి ఆ బ్యాగ్ నేను తీసుకొని వాళ్ళతో పాటు వెళ్ళిపోయినా. కాకపోతే నా వెనకాల రో వాళ్ళది సీట్ నా సీట్ మాత్రం మధ్యలో దొరకొద్దు అని అనుకున్నా. సో ఫైనల్లీ కార్నర్గానే నాకు దొరికింది, మధ్యలో దొరకలే. బట్ నా పక్కన ఈ ఆంటీ అంకుల్ అయితే కూర్చున్నారు. వాళ్ళు నన్ను పాపం ఏం ఇబ్బంది పెట్టలేదు, కానీ కొంచెం తినేటప్పుడే చాలా డిస్టర్బెన్స్గా ఉండే. అండ్ ఫైనల్లీ ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది.
ఈ వీడియో కూడా నేను ఆంటీని తీయమన్నాను, అక్కడ విండో దగ్గర కూర్చుంది కదా, ఆంటీని తీయమంటే తీసింది. అటు ఇటు టైం పాస్ చేసేసరికి డిన్నర్ టైం అయితే వచ్చేసింది. వెజ్ అండ్ నాన్ వెజ్ అంటే నేను నాన్ వెజ్ తీసుకున్నా. సో చికెన్, సమ్ వెజిటేబుల్స్, ఇంకా బార్లీ గింజలు, సమ్ బ్రెడ్ అండ్ యాపిల్ జ్యూస్ తీసుకున్నా. ఎప్పుడో సాయంత్రం ఇంట్లో బయలుదేరితే ఇక్కడ నైట్ డిన్నర్ చేసినాం. మస్తు ఆకలి అవుతూ ఉండే. సో ఫైనల్ అయితే తినేసినాం. పక్కన ఆంటీ అంకుల్ అయితే ఇద్దరు కలిసే వాష్రూమ్ పోతున్నారు, ఇద్దరు కలిసే వస్తున్నారు. పాపం ఓల్డ్ కదా, సో ఒకరికొకరికి సపోర్ట్ చేసుకొని వెళ్తున్నారు. సో నేనైతే ఈ సినిమా పెట్టుకున్నా అండ్ వాళ్ళు లేరు కదా, దొరికిందే ఛాన్స్ అని అటు కార్నర్కి పోయి ఒక 2-3 క్లిప్పింగ్లు అయితే తీసేసుకున్నా. ఎందుకంటే ఆంటీని ఇంతకుముందు వీడియో తీయండి అని అన్నప్పుడు కొంచెం షేకీగా తీసుండే. సో నేనైతే అట్లా కూర్చొని వాళ్ళు వచ్చేంత వరకన్నా కూర్చుందామని స్పేషియస్గా కూర్చున్నా. బట్ ఆ అంకుల్ ఆంటీని చూస్తే చాలా క్యూట్గా అనిపించింది. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం, కలిసి వెళ్ళి కలిసి రావడం. అండ్ ఒక నిద్ర పడుకొని లేసేసరికి చూస్తే సో ఆల్మోస్ట్ ఇంకా కొన్ని అవర్స్లో అయితే మేము దిగిపోతాం దోహాకి. సో నేను ప్రతిసారి అటు దుబాయ్కి బుక్ చేసుకుంటాం కానీ ఈసారి దోహాకండి. సో ఇంకొన్ని అవర్స్లో అయితే నేను దోహాలో దిగిపోతా. పాపం ఇంట్లో మా వాళ్ళు ఏం తింటున్నారో, నేనైతే ఒక 1 వీక్ 10 డేస్కి సరిపోయేంత వండైతే వచ్చిన. బట్ అది సరిపోదో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా లంచ్కి అయితే మళ్ళీ వచ్చేసినాం. లంచ్కి నాకు మళ్ళీ నాన్ వెజే ప్రిఫర్ చేసుకున్నా. చికెన్ కర్రీ అండ్ రైస్, మ్యాంగో జ్యూస్, ఫ్రూట్స్ అండ్ సమ్ డెజర్ట్ అండ్ బన్. బట్ ఈ ఎయిర్పోర్ట్లో ఈ ఫుడ్ అయితే అస్సలే తినబుద్ధి కాదు. ఏదో ఇక తప్పదు, ఆకలి అయితే అన్ని గంటలు కూర్చుంటాం కాబట్టి తినాల్సి వచ్చింది. వీడియో తీసుకుందామని ఇట్లా సెల్ఫీ పెట్టుకొని వీడియో తీస్తుంటే పక్కన ఒక ఆమె నన్నే చూస్తూ ఉండే. అందుకే అట్లా ఏదో అట్లా కళ్ళు తుడుచుకుంటున్నట్టు కవర్ చేస్తున్నా. ఆమెను చూడండి, మొత్తం ఆమె కళ్ళన్నీ వీడియోలోనే ఉన్నాయి. సో నేను వీడియో మాట్లాడదామని అనుకునే టైంకి ఆమె ఇట్లా చూస్తే ఇక నాకు చాలా ఇన్కన్వీనియంట్గా అనిపించి అట్లా ఏదో కళ్ళు తుడుచుకుంటూ యాక్ట్ చేస్తాను అన్నట్టు. అండ్ అటు ఇటు టైం పాస్ చేసేలోపు సో మొత్తానికి దోహాలను అయితే ఇంకొద్దిసేపట్లో దిగబోతున్నాం. సో నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం దోహా చూస్తున్నా. బట్ ఎయిర్పోర్ట్ అయితే అంత కాసేం లేదు. దుబాయ్ బాగుంటుంది, బట్ దోహా నాకు అంతేం నచ్చలేదు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు నాకు ఇక్కడ ఒక ఫ్యామిలీ పరిచయం అయింది కదా, సో వాళ్ళ కోసమే నేను వెయిట్ చేస్తున్నా. సో వాళ్ళ బ్యాగ్ పట్టుకొని వాళ్ళతో పాటే ఉన్నా. అండ్ ఇది ఇక్కడ కూర్చున్నాం అంటే మాది బ్యాగేజ్ మళ్ళీ పైకి పోయి ఇప్పుడే ఎందుకు చేసుకోవడం, చెక్ ఇన్ ఇంకా 4 hours ఇక్కడ నాకు లే ఓవర్, మెల్లగా వెళ్దాం అని కూర్చున్నా. నువ్వు ఇట్లా కూర్చో, నేను వీడియో ఇస్తా. చెప్పి ఇక మాట్లాడు. నీ పేరేంటి? మాంగ్వి. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఇండియా నుంచి వస్తలేవు, యుఎస్ నుంచి వస్తున్నావు. యుఎస్ నుంచి ఇండియా పోతున్నావు. యుఎస్ నుంచి ఇండియాకి పోయి నేను ఇప్పుడే అజయ్ దగ్గరికి వెళ్తున్నా. అజయ్ ఎవరు? అజయ్ అది నోట్లో పెట్టుకోక, అది క్యాప్ పెట్టేసాయి, దీని క్యాప్ పెట్టేసాయి. స్ప్రే చేస్తాడైనా ఇప్పుడు వద్దులే. ఇప్పుడు ఎందుకు వద్దులే. అరే అది ఎక్కడ స్ప్రే చేయాలి? మరి ఇది టాయిలెట్ గిరిగిల్ల. ఒంటరిగా జర్నీ చేస్తే ఎంత అడ్వాంటేజ్ తెలుసా? ఇట్లా ఫ్రెండ్స్ చేసుకోవచ్చు మంచిగా. ఇక ఫ్లైట్ టైం అవుతుందన్న ఒక 1 hour కొన్ని మినిట్స్ ముందు ఇక మేము సెక్యూరిటీ చెక్ కానీ బయలుదేరిపోయినాం. సో ఇది ఇక్కడ లుక్ అండి. ఓకే ఉంది. అంటే నేను ఆల్రెడీ దుబాయ్ చూసిన కాబట్టి దాంతో కంపేర్ చేస్తే నాకు ఇది ఓకే అనిపించింది. ఎక్స్పీరియన్స్. అబ్బా, నా పక్కన 2 ముసలోళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూర్చున్నారు. మంచిగా విండో సీట్ మధ్యలో అంకుల్ కూర్చున్నాడు. ఇటు లాస్ట్కి నేను థ్యాంక్ గాడ్ ఇంకా నాకు మధ్యలో సీట్ రాలేదు. మధ్యలో సీట్ అయితే ఇక వాళ్ళిద్దరి మధ్యలో నేను చచ్చిపోదును. ఈ అంకుల్ ఇక తినేటప్పుడు అయితే మొత్తం ఆ చెయ్యి అంతా ఇట్లా పెట్టి ఇట్లా తింటా, ఇప్పుడు ఈ చెయ్యి నన్ను ముఖం మీద గుద్దుతున్నట్టు తిన్నాడు అన్నట్టు. అదొకటి అయింది. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఖతార్ ఓకే, అంత నాకేం నచ్చలే. నాకు ఎమిరేట్సే బాగా నచ్చింది ఖతార్ కంటే. అండ్ దిగిపోయినాం. దిగిన తర్వాత మేము ఈసారి స్టాప్, నేను లాస్ట్ టైం దుబాయ్ నుంచి వచ్చేసినాం అన్నట్టు, ఈసారి దోహా. ఏం జనం రా బాబో, ఎంత జనం అనుకుంటారు అసలు, ఫుల్ మంది. ఇప్పుడు నేను మీకు ఒకసారి ఇట్లా టర్న్ చేస్తా చూడండి. పిచ్చి జనం ఉన్నారు. దుబాయ్లో యాక్చువల్గా చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు, సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో ఇక్కడైతే చెక్కే లేదు. అండ్ లక్కీలీ నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అంటే పాపం ఒక ఆవిడ చాలా సూట్ కేసులు పట్టుకొని ఒక చిన్న పాపను పట్టుకొని ఇబ్బంది పడుతుంది అన్నట్టు. ఎక్కడ నాకు హైదరాబాద్ దగ్గరనే ఆమె ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఎక్కేటప్పుడే చాలా ఇబ్బందిగా ఎక్కుతూ ఉండే. సో నాకు చాలా అంటే ఆగండి, ఈ అనౌన్స్మెంట్ అయినాక
అనౌన్స్మెంట్ అయిపోయింది. అయితే ఈ లగేజ్లు ఎన్ని బ్యాగులు, ఇంకో 1 బ్యాగ్, ఇది 2 బ్యాగ్, సో దాని తర్వాత ఈ బ్యాగ్ బ్యాక్ ప్యాక్లు మొత్తం పట్టుకొని పాపని పట్టుకొని నడుస్తుంటే నాకు ఇక చాలా ఇబ్బందిగా నడుస్తూ ఉండే. సో అట్లా ఆమెకి హెల్ప్ చేసిన, నాకు కూడా తోడు ఎవరు లేరు కదా అనుకొని హెల్ప్ చేసిన. తర్వాత ఓకే దిగిన తర్వాత ఆ అమ్మాయి కూడా హైదరాబాదే. ఇప్పుడు అన్ని లగేజ్ నా దగ్గర వదిలిపెట్టి పాపని వాష్రూమ్కి తీసుకొని పోయింది. సో అట్లా ఒకరు పరిచయం అయితే అయిపోయినారు. ఇంకొక ఆమె కూడా పరిచయం అయింది. ఇద్దరు ఏషియన్స్ అంటే జాపనీస్ వాళ్ళు పరిచయం అయినరు. ఈ ఎలోన్గా ట్రావెల్ చేయడంలా ఈ ఎక్స్పీరియన్స్ ఏంటిదంటే మంచిగా అన్నీ నేర్చుకుంటారు అన్నట్టు. సో అందుకే ఎప్పుడైనా ఒంటరిగా అప్పుడప్పుడు ట్రావెల్ చేయాలి. ప్రతిసారి ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా ట్రావెల్ చేస్తే చాలా వరకు నేర్చుకుంటూ ఉంటారు అన్నట్టు. ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, కొత్త ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, అన్నీ సొంతంగా చేసుకుంటాం, తెలివి పెరుగుతుంది. సో అది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రస్తుతానికి దోహా ఇక్కడ సెక్యూరిటీ చెక్కే లేదు. గేటు ముందు అయితే కూర్చున్నాం. పిచ్చి జనాలు, అబ్బా మస్తు మంది ఉన్నారు. సో అందుకని ఇట్లా కూర్చున్నాం. దట్స్ ఇట్. ఇది అయినాక ఎక్కి హైదరాబాద్ పోవుడే. చెప్పేమన్నా, నువ్వు నా ఫ్రెండా? ఎస్. డూ యూ లైక్ మీ? ఎస్. నేను నీ ఫ్రెండా, నువ్వు నా ఫ్రెండా? నా పేరేం పేరు? నేను నీ ఫ్రెండ్ అయితే నా పేరేంటి చెప్పు. శ్రావణి. ఫ్లైట్ ఎక్కే టైం అయితే వచ్చేసింది. సో మాకు ఇక్కడ చెక్ అయిపోయిన తర్వాత బస్సు వచ్చింది. బస్సులో ఎక్కి ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాం. మేము దోహాలో దిగినాక కూడా మాకు ఇక్కడ వరకు బస్సులో తీసుకొచ్చి దింపిండ్రు. చాలా పెద్దగా ఉంది ఇది ఎయిర్పోర్ట్. అండ్ మేము ఫైనల్లీ ఎక్కినాం. ఎంత ఖాళీగా ఉందో అంటే ఇండిగో ఫ్లైట్ చాలా ఖాళీగా ఉండే. సో అందుకని నాకు వెనకాల మొత్తం సీటు ఖాళీగా ఉంటే ఈసారి విండో సీట్లో కూర్చోవాలి, కనీసం ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకైనా ఈ విండో సీట్లో కూర్చోవాలని ఇది వెంటనే గ్రాప్ చేసేసుకున్నా. వేరే వాళ్ళు వచ్చి కూర్చోనే ముందే కొంచెం ఖాళీగా ఉండే ఫ్లైట్. అండ్ ఎక్కిన తర్వాత నాకు వీళ్ళు ఈ రోస్టెడ్ ఏదో రైస్ క్రాకర్, ఒకటి జ్యూస్ అండ్ బిస్కెట్స్ ఇచ్చిండ్రు. బట్ నేను దోహానే నాకు చాలా ఆకలి, అక్కడ నేను ఒక చికెన్ ర్యాప్ తిన్నా, అంత ఆకలిగా కాలేదు. అండ్ కొంతసేపు అయిన తర్వాత ఒక కాఫీ అండ్ శాండ్విచ్ ఇచ్చారన్నట్టు. కాఫీ నేను తీసుకున్నాను, వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు వేరే డ్రింక్ అడిగితే నేను జస్ట్ కాఫీ తీసుకున్నా. 1 శాండ్విచ్, నాకు 2 ఉంటే ఒకటి తినేసిన. అండ్ ఇది తాగి పడుకున్నా. చాలా టైర్డ్ అనిపించింది. ఇన్ని వేలు పెట్టి ఇలా ఉంటాం కానీ కనీసం స్పేషియస్గా ఉండదు. 14 hours జర్నీ అక్కడ యుఎస్ నుంచి రావాలి అంటే కొంచెం స్పేషియస్గా ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ప్రతిసారి ఇరుగ్గా కూర్చున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఒక నిద్ర తీసేసరికి హైదరాబాద్ అయితే వచ్చిందనిపించింది ఇవన్నీ చూస్తే. అండ్ కింద ల్యాండ్స్ అవన్నీ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఆఫ్టర్ 15 minutes మొత్తానికి ల్యాండ్ అయిపోయినాం. అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందో అంటే మన ఇండియానే మన దేశంలోకి దిగితే అంతే. ఆ స్మెల్ అయినా మన దేశంలో ఉండే మనకి ఆ ఫ్రీడమ్ అయినా సూపర్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది అన్నట్టు. ఈ పాపది తను డాక్యుమెంట్ ఏదో ఫిల్ చేస్తుంది. ల్యాండెడ్ ఇన్ ఇండియా. సో ఆ పాపది అదేదో అయిపోతే వాళ్ళకి లగేజ్ ఇచ్చేసి టాటా బై బై చెప్పేసేయడమే. సో మా అమ్మ కూడా ఇంకా రావడానికి, మా వాళ్ళు రావడానికి 30-40 minutes పడుతుందంట. లెట్స్ సీ ఫైనల్లీ ఇండియా. ఆద్య ఎవరు? మాన్వి? ఆద్య ఎవరు? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? వెరీ గుడ్. టాటా బాయ్ బాయ్. నువ్వు ఇక్కడనే పడే. బాయ్ 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 అండి. అక్కడ వెళ్తున్నారు కదా వాళ్ళిద్దరే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ అయినరు. ఆమెకి చాలా హెల్ప్ చేసిన పాపం. ఆమె సూట్ కేసు చూసిండ్రా, దాంట్లో ఎన్ని ఉన్నాయో, ఫుల్ ఉన్నాయి. ఆమెకు నిజంగా ఒక 10 bags ఉన్నాయి. అందుకే తన హ్యాండ్ బ్యాగ్లు కూడా ఒక 3 హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకున్నది. అదంతా చూస్తేనే నాకు ఆ పాపను పట్టుకొని ఆ హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకొని కష్టంగా నడుస్తుంటేనే నేను ఇంకా హెల్ప్ చేసిన. అక్కడ యుఎస్ నుంచి ఇక్కడ వరకు మంచిగా టైం స్పెండ్ చేసినాం. సో ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటేనే బాగుంటుంది కదా ఆడవాళ్ళం. సో అట్లా వాళ్ళు వెళ్ళిపోయినారు. నేనైతే ఇంకా వెయిట్ చేస్తాను. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే మా మమ్మీ వాళ్ళ కోసం వాళ్ళు ఇంకా వస్తున్నారు, ఇంకా రాలేదు. నేను దిగంగానే నేను వీడియో షూట్ చేసుకోవాలి. నేను అసలు వచ్చింది మా మైరా కోసం అన్నట్టు, మా మైరాని తీసుకొని పోవడానికి. సో ఏంటిది కుక్క కోసం అంత ఖర్చు పెట్టుకొని వస్తానరా అని అంటే కార్గో అయితే ఇంకా ఖర్చు. సో ఇన్ క్యాబిన్ అయితే కొంచెం తక్కువ అన్నట్టుగా నేను వచ్చిన.
మళ్ళీ అది పెట్ డాగ్ అండి, డాగే కానీ ఫ్యామిలీ కంటే ఎక్కువ. సో దాన్ని తీసుకొని పోదామని అయితే వచ్చిన. చూడాలి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అదంతా చాలా ఉంది. ఆల్మోస్ట్ కొంచెం అయితే అయిపోయింది, ఇంకున్నది. సో అది ఎట్లా రియాక్ట్ అవుతుందో 3-4 months నేను ఇప్పుడు మా మమ్మీకి వదిలేసి వచ్చేసినాం మా మైరాని. ఎట్లా రియాక్ట్ అవుతుందో నేను వీడియో తీసి చూపిస్తా. స్టే ట్యూన్ ఫర్ దట్. చూస్తలేదు, నన్ను గుర్తుపడతలేదు, నన్ను ఇంకా చూడలే. తీయను, ఆగు, చూస్తా. మైరా, మైరా, మళ్ళీ అది నన్ను ఒక విచిత్రంగా చూస్తాంది. అగో అక్కడి నుంచి కూడా నన్ను ఎట్లా చూస్తాను, నేను రికార్డ్ చేస్తాను దాని కళ్ళని చూడు. మరి మైరా, ఇటు నా దగ్గర రావా మైరా? ఇద్దా, ఇక్కడ రా. దీనికోసం నేను అంత దూరం నుంచి వస్తే మా మైరా నన్ను గుర్తుపట్టింది, ఫస్ట్ వచ్చింది. కానీ అది కోపమా ఏమో నాకు తెలియదు, కానీ దాని ఎక్స్ప్రెషన్ చూడండి, నా దగ్గర రాలేదు, చాలా కోపంగా ఉంది. సో మిగతా అప్డేట్స్ గురించి అయితే వెయిట్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ కోసం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.